ఓం శాంతి 16/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది పురుషోత్తములకయ్యే సంగమ యుగం. ఇందులో ఏ పాపకర్మ చేయరాదు. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు అన్నింటికంటే ఏ గొప్ప పుణ్యం చేస్తారు? జవాబు: స్వయాన్ని తండ్రికి అర్పించుకోవటం, అనగా సంపూర్ణంగా స్వాహ అయిపోవటం. ఇది అన్నిటికంటే గొప్ప పుణ్యం. ఇప్పుడు మీరు మమకారాన్ని నశింపజేసుకుంటారు. పిల్లలు, ఇల్లు, వాకిళ్ళు అన్నింటినీ మర్చిపోతారు. ఇదే మీ వ్రతం. మీరు మరణించారు, మీకు ప్రపంచం మరణించింది. ఇప్పుడు మీరు వికారీ సంబంధాల నుండి ముక్తులుగా అవుతారు. పాట: దీపపు పురుగులు ఎందుకు కాలిపోవు? ఓం శాంతి. ఇవన్నీ భక్తి మార్గంలో తండ్రిని మహిమ చేస్తాయి. ఇది దీపం కొరకు దీపపు పురుగుల మహిమ. ఎప్పుడైతే తండ్రి వచ్చారో మరి జీవించి ఉండగానే వారికి చెందిన వారిగా ఎందుకు అవ్వరాదు? ఎవరినైతే అడాప్ట్ చేసుకుంటారో, దత్తత చేసుకుంటారో వారిని జీవించి ఉండగానే అని అంటారు. ముందు మీరు అసురీ పరివారానికి చెందిన వారిగా ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా అయ్యారు. జీవించి ఉండగానే ఈశ్వరుడు వచ్చి మిమ్ములను అడాప్ట్ చేసుకున్నారు. దీనినే శరణాగతి అని అంటారు. నేను నీ శరణు జొచ్చితి అని పాడతారు కదా. ఎప్పుడైతే వారు వచ్చారో తమ శక్తి చూపించారు, తేజం చూపించారు. వారే సర్వశక్తివంతులు. ఖచ్చితంగా వారిలో ఆకర్షణ కూడా ఉంది. అన్నింటినీ విడిపించేస్తారు. ఎవరైతే తండ్రికి పుత్రులు మరియు పుత్రికలుగా అవుతారో, బ్రహ్మకుమారి బ్రహ్మకుమార్గా, వారు అసురీ సంప్రదాయ సంబంధాలతో విసిగిపోతారు. బాబా ఎప్పుడు ఈ సంబంధాలు వదిలిపోతాయి అని అంటారు. ఇక్కడ ఈ పాత సంబంధాలను మర్చిపోవాల్సి ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే దేహము నుండి వేరైపోతుందో అప్పుడు బంధనాలు సమాప్తమవుతాయి. అందరూ మరణించాల్సి ఉంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వికారాలతో ఏర్పడినవి. ఇప్పుడు పిల్లలైన మీరు నిర్వికారి సంబంధాలు, వికారాలు లేని సంబంధాలు కోరుకుంటారు. నిర్వికారి సంబంధంలో ఉండేవారు మళ్ళీ వికారీ సంబంధంలోకి వచ్చారు. స్వర్గంలో నిర్వికారి సంబంధాలు, ద్వాపరయుగం నుండి వికారీ సంబంధాలలోకి వచ్చాం. మళ్ళీ మన నిర్వికారి సంబంధం వస్తుంది. ఎందుకంటే ఆత్మ భావనను బాబా నేర్పిస్తూ ఉన్నారు. మీరు ఆత్మలు అని నిర్వికారి సంబంధం రాబోతోంది. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. మనము అసురీ బంధనాల నుండి ముక్తులుగా ఎందుకు పురుషార్థం చేస్తున్నాము అని పిల్లలకు తెలుసు. ఒక్క తండ్రితోనే యోగం ఉండాలి. ఆ వైపు ఒక రావణుడు, ఈ వైపు ఒక రాముడు ఉన్నారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. రామరాజ్యం కావాలి అని అంటారు కూడా, కానీ ప్రపంచమంతా రావణ రాజ్యంలో వికారాలతో నిండి ఉంది. ఇది ఎవ్వరికీ అర్థం కాదు. రామరాజ్యం స్వర్గంలో పవిత్రత, సుఖశాంతులు ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ ఎవరైతే చెప్తారో వారు వాటిని అనుభూతి చెయ్యరు. ఆత్మలన్నీ సీతలు అని గానం చేస్తారు. ఒక్క సీత విషయం కాదు, ఒక్క అర్జునుడి విషయము కాదు, ఒక్క ద్రౌపది విషయం కూడా కాదు. ఇది అనేకుల విషయం. ఒక్కరి ఉదాహరణ ఇస్తారు. మీరంతా అర్జునుడి వలె ఉన్నారు అని మిమ్ములను కూడా అంటారు. అర్జునుడు ఈ భగీరథుడే అని మీరంటారు. తండ్రి చెప్తారు, నేను సాధారణ వృద్ధ తనువును రథంగా తీసుకున్నాను, బ్రహ్మ శరీరాన్ని. తర్వాత వారు చిత్రాలలో గుర్రాల రథం చూపించారు భగవద్గీతలో. దీనిని అజ్ఞానమని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ విషయాలను అర్థం చేయించే 7 రోజుల కోర్సు తీసుకోనంత వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. భక్తి వేరు, జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యం అని అంటారు. వాస్తవానికి సన్యాసుల వైరాగ్యము సత్యమైనది కాదు.
వారైతే అడవులలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి పట్టణాలలో నివసిస్తూ పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మించుకుంటారు. మేము ఇల్లు వాకిళ్ళు వదిలేసాము అని కేవలం చెప్తారు అంతే. మీది మొత్తం పాత ప్రపంచంతో వైరాగ్యం. ఇది యథార్థమైన విషయం. అది హద్దు విషయం. కనుక హఠయోగము అని, హద్దు వైరాగ్యము అని అంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నది అని పిల్లలైనా మీకు తెలుసు. అందువలన తప్పకుండా దీనితో వైరాగ్యం కలగాలి. క్రొత్త ఇల్లు తయారైతే పాతది కూల్చేస్తారు. ఇప్పుడు అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని మీకు తెలుసు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది. మీది పురుషోత్తమ సంగమ యుగం. పురుషోత్తమ మాసంలో దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. ఇక్కడ మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నందుకు 100 సంవత్సరాలు సంగమ యుగం. అందుకు గుర్తుగా ఒక నెల పురుషోత్తమ మాసం అని చేస్తూ ఉంటారు. మీరు ఈ పురుషోత్తమ యుగంలో సర్వస్వము స్వాహా చేస్తారు. ఈ ప్రపంచమంతా స్వాహ అవ్వాల్సి ఉంది అని మీకు తెలుసు కనుక మొత్తం ప్రపంచమంతా స్వాహ అయ్యేందుకు ముందే మనము స్వయాన్ని ఎందుకు స్వాహ చేసుకోరాదు? అందుకు మీకు ఎంత పుణ్యం లభిస్తుంది. అది హద్దు పురుషోత్తమ మాసము. ఇది అనంతమైన పురుషోత్తమ యుగం యొక్క విషయం. పురుషోత్తమ మాసంలో ఆ నెలలో చాలా కథలు వింటారు, వ్రత నియమాలు ఆచరిస్తారు. మీదైతే గొప్ప భారీ వ్రతం. భలే పిల్లలైన మీకు ఇల్లు వాకిళ్ళు మొదలైనవి ఉన్నాయి, కానీ మనస్సులో మమకారం తొలగిపోయింది. మీరు మరణించారు. మీకు ప్రపంచము మరణించింది. ఇవన్నీ సమాప్తం అయిపోతాయి అని మీకు తెలుసు. మనం పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రికి చెందిన వారిగా అయ్యాం. సర్వ పురుషులలో అనగా మనుషులలో ఉత్తమ పురుషులైన తండ్రికి చెందిన వారిగా అయ్యాం. ఈ లక్ష్మీనారాయణులు ఉత్తమ పురుషులు ఎదురుగా నిలబడి ఉన్నారు. వీరికంటే ఉత్తమ మనుషులు ఎవ్వరూ ఉండరు. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. మీరు అలా పురుషోత్తములుగా అయ్యేందుకు వచ్చారు. మనుష్య మాతృలందరూ సద్గతి పొందుతారు. మనుష్యుల ఆత్మ పురుషోత్తమంగా అవుతుంది. అయితే అది ఉండే స్థానం కూడా ఉత్తమంగా ఉండాలి. ప్రెసిడెంట్ అందరికంటే ఉన్నతమైన పదవిలో ఉన్నారు కనుక వారికి ఉండేందుకు రాష్ట్రపతి భవనం లభించింది. ఎంత పెద్ద మహలు పదవిలో ఉన్నారు కనుక వారికి ఉండేందుకు విశాలమైనటువంటి భవనమే లభించింది. ఎంత పెద్ద మహలు, ఉద్యానవనాలన్నీ ఉన్నాయి. ఇది ఇక్కడి విషయం. రామరాజ్యం గురించి మీకు తెలుసు. మీరు సత్యుగ పురుషోత్తములుగా అవుతారు. తర్వాత కలియుగంలోని పురుషోత్తములు ఉండరు. మీరు సత్యుగ పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు, ప్రయత్నం. మన మహల్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు. రేపు రామరాజ్యం ఉంటుంది. రామరాజ్యంలో మీరు పురుషోత్తములుగా దేవతలుగా ఉంటారు. మేము రావణ రాజ్యాన్ని పరివర్తన చేసి రామరాజ్యాన్ని స్థాపన చేస్తాము అని మీరు ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఛాలెంజ్ చేసినట్లయితే ఒకరిద్దరిని భవిష్య 21 జన్మలకు పురుషోత్తములుగా తయారు చేయాలి. సర్వగుణ సంపన్నులు, అహింస పరమో దేవి దేవత ధర్మ అంటూ దేవతల మహిమను పాడతారు. ఇది మీకు తెలుసు. వేరే మనుషులు ఎవ్వరికీ తెలియదు. మీరు మరుసటి జన్మలో పురుషోత్తములుగా అవుతారు, దేవీ దేవతలుగా. తర్వాత ఈ రావణ రాజ్యం వారెవ్వరూ ఉండరు. ఇప్పుడు మీకు మొత్తము జ్ఞానమంతా ఉంది. రావణ రాజ్యం ఎప్పుడు సమాప్తం అవ్వాలి? దగ్గరలో అవుతుంది అని మీకు తెలుసు. ఇది కూడా ఈ రోజుల్లో సమయానికి ఎటువంటి భరోసా లేదు. అకాల మృత్యువు సంభవిస్తుంది అనగా ఎవరితో అయినా శత్రుత్వం ఏర్పడితే వారిని లేపేస్తారు. మిమ్మల్ని ఎవ్వరూ ఎగరగొట్టలేరు. మీరు అవినాశి పురుషోత్తములు. వీరికి మీ దైవీ రాజ్యం గురించి తెలియనే తెలియదు. మేము శ్రీమతం అనుసారం మా దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని మీరు తెలుసుకున్నారు. ఎవరి పూజలైతే జరుగుతాయో వారు తప్పకుండా మంచి కర్తవ్యం చేసి వెళ్ళారు అని మీకు తెలుసు. జగదంబని ఎంత పూజిస్తారో చూడండి.
ఇప్పుడు ఇక్కడ ఉన్నది జ్ఞాన జ్ఞానేశ్వరి మమ్మ. మీరు జగదంబకు పిల్లలు. జ్ఞాన జ్ఞానేశ్వరి మరియు రాజరాజేశ్వరి ఇద్దరిలో ఎవరు ఉత్తములు? జ్ఞాన జ్ఞానేశ్వరి వద్దకు వెళ్ళి అనేక రకాల మనోకామనలు వినిపిస్తారు. అనేక వస్తువులు అడుగుతారు. జగదంబ మందిరానికి మరియు లక్ష్మీనారాయణల మందిరాలకు చాలా తేడా ఉంది. జగదంబ మందిరం చాలా చిన్నది. చిన్న జాగాలో గుంపు ఉండుటను మనుషులు ఇష్టపడతారు. శ్రీనాథ్ మందిరంలో కూడా చాలా పెద్ద గుంపు ఉంటుంది. వారిని చెదరగొట్టేందుకు వస్త్రంతో తయారు చేసిన దండంతో కొడుతూ ఉంటారు. కలకత్తాలో కాళీ మందిరం ఎంత చిన్నది, లోపల చాలా నూనె, నీరు ఉంటుంది. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా పెద్ద జన సందోహం ఉంటుంది. లక్ష్మీనారాయణల మందిరాలు చాలా పెద్దవిగా ఉంటాయి. జగదంబ మందిరం ఎందుకు చిన్నదిగా ఉంటుంది? పేదరాలు కదా ఇక్కడ, కనుక మందిరం కూడా పేదదిగానే ఉంటుంది. వారు ధనవంతులు కనుక లక్ష్మీనారాయణులు. మందిరంలో ఎప్పుడూ మేళాలు జరగవు. జగదంబ మందిరంలో చాలా మేళాలు జరుగుతాయి. బయట నుండి చాలామంది జనం వస్తారు. మహాలక్ష్మి మందిరం కూడా ఉంది. మహాలక్ష్మి అనగా ఇందులో లక్ష్మి కూడా ఉంది, నారాయణుడు కూడా ఉన్నారు అని మీకు తెలుసు. మహాలక్ష్మిని కేవలం ధనం అడుగుతారు, ఎందుకంటే ధనవంతురాలిగా అయింది కదా. ఇక్కడైతే అవినాశి జ్ఞాన రత్నాలు ఉన్నాయి. ధనము కొరకు లక్ష్మి వద్దకు వెళ్తారు. మిగిలిన అనేక ఆశలు ఉంచుకొని జగదంబ వద్దకు వెళ్తారు. మీరు జగత్తంబకు పిల్లలు. అందరి మనోకామనలను 21 జన్మలకు మీరు పూర్తి చేస్తారు. ఒక్క మహామంత్రముతో అన్ని మనోకామనలు 21 జన్మలకు పూర్తి అవుతున్నాయి. ఇతరులు ఏదైతే మంత్రమో మొదలైనవి ఇస్తారో దానిలో ఏమాత్రం అర్థం లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ మంత్రం కూడా, మన్మనాభవ అనే మంత్రం కూడా మీకు ఎందుకు ఇస్తాను అంటే, మీరు పతితంగా ఉన్నారు కదా, నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. ఈ విధంగా ఒక్క తండ్రి తప్ప ఆత్మలకు మరెవ్వరూ తెలిపించలేరు. దీనితో ఈ సహజ రాజయోగం ఒక్క తండ్రియే నేర్పిస్తారు అని రుజువవుతుంది. మంత్రం కూడా వారే ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మంత్రం ఇచ్చారు అని గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీరు సన్ముఖంలో ఎదురుగా కూర్చొని ఉన్నారు. క్రైస్ట్ వచ్చి వెళ్ళాడు. తర్వాత వారి బైబిల్ చదువుతూ ఉంటారు. అతడు వచ్చి ఏం చేసి వెళ్ళాడు? ధర్మస్థాపన చేసి వెళ్ళాడు. శివబాబా వచ్చి ఏం చేసి వెళ్ళారు మీకు తెలుసు. కృష్ణుడు ఏం చేసి వెళ్ళాడు? కృష్ణుడు సత్యుగ రాజకుమారుడు. అతడే తర్వాత నారాయణుడిగా అయ్యాడు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాడు. శివబాబా కూడా ఏదో చేసి వెళ్ళారు కనుకనే వారికి ఇన్ని పూజలు మొదలైనవి జరుగుతూ ఉన్నాయి. వారు రాజయోగం నేర్పించి వెళ్ళారు అని, భారతదేశాన్ని స్వర్గంగా చేసి వెళ్ళారు అని ఇప్పుడు మీకు తెలుసు. ఆ స్వర్గానికి మొదటి నెంబర్ అధిపతిగా వారు స్వయం అవ్వలేదు, శ్రీకృష్ణుడయ్యాడు. తప్పకుండా కృష్ణుడి ఆత్మనే చదివించారు అని, కృష్ణుడిని కూడా బాబా చదివించారు అని మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుడి వంశావళి అయిన మీరు కూర్చొని ఉన్నారు. రాజు రాణులను మాతాపిత అని, అన్నదాత అని అంటారు. రాజస్థాన్లో కూడా రాజును అన్నదాత అని అంటారు. రాజులకు ఎంత ఆదరణ ఉంటుంది. మునుపు ఫిర్యాదులన్నీ రాజు దగ్గరికి వచ్చేవి. దర్బారు మొదలయ్యేది. ఎవరైనా తప్పు చేస్తే చాలా పశ్చాత్తాప పడేవారు. ఈ రోజుల్లో అయితే జైలు పక్షులు చాలామంది ఉన్నారు. మాటి మాటికి జైలుకి వెళ్తారు. పిల్లలైన మీరు గర్భ జైలులోకి వెళ్ళరాదు. గర్భ మహలులోకి రావాలి. స్వర్గంలో తల్లి గర్భం అనేది మహల్లాగా ఉంటుంది. కలియుగంలో ఈ నరకంలో తల్లి గర్భము జైల్లాగా ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. మళ్ళీ గర్భ జైలులోకి వెళ్ళరు. మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా పరంధామానికి వెళ్ళిపోయి స్వర్గంలోకి రాగలం. అక్కడ పాపం ఉండదు. స్వర్గంలో అందరూ గర్భ మహలులో ఉంటారు. కేవలము తక్కువ పురుషార్థం కారణంగా తక్కువ పదవి పొందుతారు. ఉన్నత పదవి వారికి సుఖం కూడా చాలా ఉంటుంది.
ఇక్కడైతే గవర్నరు, ప్రెసిడెంట్ పదవి కేవలం 5 సంవత్సరాలకు నిశ్చితమై ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది. భారతదేశమే దైవీ రాజస్థానంగా అయింది అని మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడైతే రాజస్థానము లేదు, రాజు రాణి కూడా లేరు. ఇంతకుముందు ఎవరైనా గవర్నమెంట్కు ధనం ఇస్తే మహారాజా మహారాణి అని టైటిల్ బిరుదు లభించేది. ఇక్కడ మీది చదువు. రాజు రాణిగా ఎప్పుడూ చదువు ద్వారా తయారు కారు. ఈ చదువు ద్వారా మీరు విశ్వానికి మహారాజు మహారాణిగా అవుతారు. ఇదే మీ లక్ష్యం. రాజు రాణిగా కూడా కాదు, రాజు రాణి టైటిల్ త్రేతా నుండి మొదలవుతుంది. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరిగా అవుతారు, తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు. అలా ఎవరు తయారు చేస్తారు? ఈశ్వరుడు ఎలా చేస్తారు? రాజయోగము మరియు జ్ఞానం ద్వారా తయారు చేస్తారు. రాజ్య పదవి కొరకు తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి మిమ్మలను స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇది చాలా సహజం కదా. స్వర్గాన్ని స్థాపన చేయువారు గాడ్ ఫాదర్. హెవెన్లో స్థాపన చెయ్యరు, స్వర్గంలో స్వర్గ స్థాపన చెయ్యరు. తప్పకుండా వారికి సంగమ యుగంలోనే పదవి లభిస్తుంది. ఇక్కడే చదవాలి. అందువలన దీనిని శోభాయమానమైన కళ్యాణకారి సంగమ యుగం అని అంటారు. తండ్రి పిల్లలకు కళ్యాణం చేస్తారు, మంచి చేస్తారు, స్వర్గానికి యజమానులుగా చేస్తారు. పరంపిత పరమాత్మ క్రొత్త ప్రపంచాన్ని రచిస్తారు అని అంటారు కూడా. కానీ అందులో ఎవరు రాజ్య పాలన చేస్తారో ఎవ్వరికీ తెలియదు. రామరాజ్యమని దేనినంటారు మీకు తెలుసు. వారైతే రామరాజ్యానికి లక్షల సంవత్సరాలు అని చెప్తారు. కలియుగానికి 40,000 సంవత్సరాలు ఇచ్చేశారు. తండ్రి అంటున్నారు, నేను సంగమ యుగంలో వచ్చి బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తాను. సత్యనారాయణ కథ కూడా ఇదే. సత్యుగంలో మీరు లక్ష్మీనారాయణలుగా సర్వగుణ సంపన్నంగా అవుతారు. తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు క్రొత్త వృక్షం అని అంటారు సృష్టిని. క్రొత్త ఇల్లు తయారైనప్పుడు క్రొత్తది అంటారు కదా. మీరు కూడా సత్యుగంలోకి వచ్చినప్పుడు క్రొత్త రాజధాని ఉంటుంది. మళ్ళీ కళలు తగ్గిపోతాయి. స్థాపన ఇక్కడే జరుగుతుంది. ఈ అద్భుతమైన విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. అయితే ఈ యుగము పురుషోత్తములుగా అయ్యే యుగం అని తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయించారు. జీవన్ముక్తిని పురుషోత్తమ అని అంటారు. జీవన బంధనాన్ని పురుషోత్తమ అని అనరు. ఈ సమయంలో అందరూ జీవన బంధనంలో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ జీవన్ముక్తులుగా చేస్తారు. మీరు అర్ధకల్పం జీవన్ముక్తులుగా ఉంటారు, తర్వాత జీవన్ బంధనంలోకి వస్తారు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. మీ వ్రత నియమం ఏది? బాబా వచ్చి వ్రతం పెట్టించారు. ఆహార పానీయాల విషయం కాదు. అన్నీ చేయండి, కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి మరియు పవిత్రంగా అవ్వండి. పురుషోత్తమ మాసంలో చాలా వరకు పవిత్రంగా కూడా ఉంటారు. వాస్తవానికి పురుషోత్తమ యుగానికి గౌరవం ఉంది కనుక మీకు ఎంత సంతోషం, ఎంత నశ ఉండాలి. ఇప్పుడు మీ ద్వారా ఎటువంటి పాపకర్మ జరగరాదు, ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అచ్చా. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పురుషోత్తమ యుగంలో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్యకర్మలు చేయాలి. తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇల్లు వాకిళ్ళు మొదలైనవి అన్నీ ఉన్న మనస్సు నుండి మమకారాన్ని వాటిపైన తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, శ్రీమతం అనుసారంగా తమ తనువు మనస్సు ధనముతో దైవీ రాజ్య స్థాపన చేయాలి. పురుషోత్తములుగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము, సహయోగము ద్వారా స్వయాన్ని సహజ యోగిగా తయారు చేసుకొని నిరంతర యోగి భవ. సంగమ యుగంలో తండ్రికి సహయోగిగా అవ్వడం, ఇదే సహజ యోగిగా తయారయ్యే విధానం. ఎవరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ తండ్రి యొక్క లేక తమ రాజ్య స్థాపన కర్తవ్యంలో సహయోగిగా ఉంటాయో
సహాయకారిగా. వారిని జ్ఞానయుక్త యోగయుక్త ఆత్మలు అని, నిరంతరము సత్యమైన సేవాదారులని అంటారు. మనస్సుతో కాకుంటే తనువుతో, తనువుతో కాకుంటే ధనముతో, ధనంతో కూడా కాకుంటే ఎందులో సహయోగిగా సహాయకారిగా అవ్వగలరో అందులో సహయోగిగా అవ్వండి. ఇది కూడా యోగమే. మీరు తండ్రి వారిగానే ఉన్నారు కనుక తండ్రి మరియు మీరు మూడవ వారు ఎవ్వరూ ఉండరాదు. దీని ద్వారా నిరంతర యోగులుగా అయిపోతారు. స్లోగన్: సంగమ యుగంలో సహనం చేయడము అనగా మరణించడమే స్వర్గ రాజ్యాన్ని తీసుకోవడం. సహించడము అంటే ఇక్కడ మరణించాలనా అంటారు. సహించడాన్ని మరణించడము అంటే అలౌకికంలో మరణించడం. ఇది ఎవరు సహిస్తారో వారే స్వర్గ రాజ్య భాగ్యాన్ని పొందుతారు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సమయానుసారం ఇంకా మిగిలిపోయిన మనస్సు యొక్క సంబంధ సంపర్కం యొక్క లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ జ్వాలా స్వరూప స్మృతిలో భస్మం చేయండి. లగన్ ఉంది, ప్రేమ ఉంది. ఇందులో బాప్దాదా కూడా పాస్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ లగన్ను అగ్ని రూపంలోకి తీసుకురండి. విశ్వంలో నలువైపులా ఏదైతే భ్రష్టాచారం అత్యాచారం యొక్క అగ్ని రగులుతూ ఉందో అది పిల్లలైన మీ యోగ అగ్ని ద్వారా జ్వాలా స్వరూప స్మృతి ద్వారా సమాప్తం అవుతుంది. ఓం శాంతి.